ఈరోజు మార్నింగ్ ఒక మతిస్థిమితం తప్పిన అతనికి సిండియాలో కనబడ్డాడు నాకు నా ఫ్రెండ్ వెళ్తుండగాన అతనికి ఎలాగైనా ఒక మంచి అనాథాశ్రమంలో జాయిన్ చేద్దాం అనుకున్నాం. అలాగే మమతా చారిటబుల్ ట్రస్ట్ వారికి ఫోన్ చేసాం. వెంటనే మమతా గారు రెస్పాండ్ అయ్యి మా కాల్కి ఓకే తీసుకొని రండి అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మమతా గారు. ఇతను తీసుకొచ్చేటప్పుడు ఇద్దరమే ముందుకు వచ్చాం. ఆ తర్వాత మా తోడుగా ఒక 10 మంది వచ్చారు. ఒకళ్ళు వాటర్ అందించారు, ఒకళ్ళేమో హెయిర్ కట్ చేశారు, ఒకళ్ళేమో టిఫిన్ పెట్టారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చేద్దాం అనుకుంటే చాలు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. నేను ఒక్కడనే ఉన్నానని ఎవరు అనుకోకండి. ఇలాంటి వాళ్ళు ఈ ఎండాకాలం చాలామంది మనకు కనిపిస్తారు. మీకు చేతనైనంత సాయం చేయండి. మీ వల్ల కానీ అవ్వకపోతే మీరు ఏదైనా పనిలో ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ మీకు పెడతాం. మీరు వచ్చి మాకు కాంటాక్ట్ చేస్తే చాలు, మా టీం నెంబర్ వచ్చి మీకు 100% హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఒక మంచిగా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. జై హింద్.